ముందుగా దిలీపాచారి గారు మీ ఛార్జ్ షీట్తోనే మొదలు పెడదాం. ఇవి కాంగ్రెస్ వైఫల్యాలు అంటూ ఒక ఛార్జ్ షీట్ తీసుకొచ్చాము, మేమే ఆల్టర్నేటివ్, మమ్మల్ని గెలిపిస్తేనే అభివృద్ధి అన్న దిశగా అంటున్నారు. సో ఒకవైపు అటు బీఆర్ఎస్ ధీమాగా ఉంది, గతంలో మేము చేసిందే ఇప్పుడు ఖచ్చితంగా పట్టణ ప్రజలంతా కూడా మా వైపే ఉంటారు, పల్లెది ఒక లెక్క అయితే పట్టణది వేరే లెక్క ఉంటుంది, డెఫినెట్గా మా వైపు ఉంటారని. అండ్ గత ఎన్నికల ఎగ్జాంపుల్స్ కావచ్చు, అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ కావచ్చు, డెఫినెట్గా 90% పైగా స్థానాలు మేమే కైవసం చేసుకుంటామన్న ధీమాలో ఉన్నారు. సో మీరు ఎలా ముందుకెళ్తున్నారు? ముందు మీ ఛార్జ్ షీట్లో ఏముంది? నమస్తే అండి జ్యోత్స్న గారు, మీ షోలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది. ఈరోజు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి మీ ద్వారా శుభోదయం. ఇప్పుడు ఈరోజు తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు ఒక గేమ్ చేంజర్ లాంటివిగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు అని అంటే గడిచిన 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన గురించి ప్రజలు ఒక రెఫరెండంగా భావించి తీర్పు ఇవ్వబోతున్నారు. ఈ ఎన్నికల లోపల మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా భారతీయ జనతా పార్టీ అడుగులేస్తుంది. దానికి సంపూర్ణ మద్దతు ప్రజల నుంచి మాకు అందుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కారణం, ఈ 2 సంవత్సరాల లోపల కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో, గడిచిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులకు గురైన ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రజల ఆశలు గల్లంతైనాయి, ప్రజల ఆశలు ఒమ్మైనాయి. ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన అని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయంగా, ప్రత్యక్షంగా, స్పష్టంగా భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపాలిటీలలో కానీ స్థానిక సంస్థలలో కానీ జరుగుతున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ నుంచి వచ్చిన నిధులే అధికంగా ఉన్నాయి. ఆ నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏమి నిధులు కేటాయిస్తలేదు, వాటి గురించి ఆలోచన చేస్తలేదు. స్థానిక సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. చెప్పడం కోసమే మాట్లాడతారు కానీ వీరు ఏదో స్టేట్మెంట్లు ఇవ్వడం కోసం అది చేస్తాం ఇది చేస్తామని మాట్లాడతారు కానీ ప్రతి కార్యక్రమం ఈ రోజు మున్సిపాలిటీలో, గ్రామ పంచాయతీల్లో, స్థానిక సంస్థల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే ఆసరాగా ఉన్నాయి కానీ ఇంకొక ప్రత్యేకమైన నిధులు లేవు. దానికి తోడు ప్రత్యేకంగా ఇప్పుడుండే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కూడా స్థానిక సంస్థలకి 1,01,000 కోట్ల రూపాయలు కేటాయించారు దేశవ్యాప్తంగా. అంటే నిధులు పెంచి స్థానిక సంస్థలని బలోపేతం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ బీజేపీ ఉంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీని గెలిపిస్తారు. రెండో అంశం ఏంటంటే మీరు చూడండి మేడం, వీరు ఎన్ని రోజులు ఏదైతే ప్రకటనలు ఇచ్చిర్రో, కేంద్ర ప్రభుత్వము సవతి తల్లి ప్రేమ చూపుతుంది తెలంగాణకి, కేంద్ర ప్రభుత్వము నిధులు కేటాయిస్తలేదని ఏదైతే చెప్పినరో, మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మీరు 7 హై స్పీడ్ రైల్ కారిడార్లు ఇస్తే దేశవ్యాప్తంగా 3 హై స్పీడ్ రైల్ కారిడార్లు హైదరాబాద్ కేటాయించారు. హైదరాబాద్ టు పూణే, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు చెన్నై. కనుక నేనేమంటున్నా, ఎంత ప్రత్యేకమైన దృష్టి ఉంటే హైదరాబాద్ ని ఒక మోడల్ గా, ఒక బిజినెస్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందో చూస్తా ఉన్నాం. అంటే వివక్ష లేకుండా, తమ పాలన ఉందా లేదా అనే ఆలోచన లేకుండా, వివక్ష లేకుండా నిధుల కేటాయింపు గాని, కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడంలో గాని, సంస్థలను కేటాయించడంలో గాని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ ప్రజల మేలు కోరుకుంటుందని చెప్పి తెలంగాణ సమాజం ఈ రోజు భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తుంది. దానికి తోడు మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, దేశవ్యాప్తంగా జరిగిన కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల లోపల ముంబై కార్పొరేషన్ గాని, తిరువనంతపురం కార్పొరేషన్ గాని, అరుణాచల్ ప్రదేశ్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకున్నారు. రాబోయే ఈ మున్సిపల్ ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీని హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకనే నేను మొదట చెప్పినట్టుగా కాంగ్రెస్ కూడా అంటే పాలనకు సంబంధించి కావచ్చు, ముఖ్యంగా అధికారంలో ఉండడం అని కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ వాళ్ళు బేరీ చేసుకొని 90% వరకు అయితే డెఫినెట్ గా వచ్చేటువంటి అవకాశం ఉంది. మిగిలిన వాటిపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా దిశానిర్దేశాలు, ప్రచారంలో పాల్గొనేటువంటి అంశాలకు సంబంధించి వాళ్ళు కూడా అంటే ఒక అంచనాకు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పండి మేడం. అధికారంలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అంటే ఏ ఎన్నికలు చూసుకున్నా కూడా
ఇప్పుడు జనరల్ ఎలక్షన్ పక్కన పెడితే మధ్యలో వచ్చేటివి ఏవైనా కూడా ఉప ఎన్నికలు కావచ్చు, స్థానికం కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు, వీటిలన్నింటిలో కూడా ఎంతో కొంత అధికార పార్టీకే మెరుజుండేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉంటారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళతో పనులు కావాలన్నా కూడా వాళ్ళకి ఓటేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది ప్రజల్లో ఉండదా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు నేరుగా స్థానిక సంస్థల ఎన్నికలకు వస్తాయి. ఎవరి ప్రమేయం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా, బ్రోకర్లు లేకుండా డైరెక్ట్ నేరుగా నిధులు వస్తున్నాయి కాబట్టి ఈ రోజు మమ్మల్ని విశ్వసిస్తున్నా అని చెప్తున్నారు. దాంతో పాటు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమని ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు ఏం చెప్తారు చెప్పండి? ఒక్క అంశం చెప్పండి. ప్రజల దగ్గరకు వచ్చి మాకు ఇందుకు ఓట్లేయండి అని చెప్పి అడిగే అంశం ఒక్కటి చెప్పండి. మానవతరాయ్ గారు చెప్పేప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసిన చెప్పిన వాగ్దానాలన్నీ బూటకం అని చెప్పి 2 సంవత్సరాల కాలంలో తెలియలేదా? ఎక్కడన్నా నిరుద్యోగులకి ఏం చేశారు, ధీమా ఏంటి అనేది మానవతరాయ్ గారి దగ్గర నుంచి తీసుకుందాం.